బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నా ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులను శిక్షించకుండా కాలయాపన చేస్తుందన్నారు. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని సరస్వతి దేవి మందిరంలో రామచంద్రరావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో వేద మంత్రోచ్చారణల మధ్య ఘనంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ బీఆర్ఎస్ బాటలోని అక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం నేర్చుకొని హామీలను తుంగలో తొక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడుతుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలపైన దేశ ప్రజలపైన అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరారు. మధు పంపిస్తలేదు. Daksana Shivalaki. Ana itu, baik. చెవులో చెప్పండి ఆ మంత్రం. తండ్రి వాళ్ళ చెవులో చెప్పండి. తండ్రి చెప్పాలి, వాళ్ళ తొడ మీద కూర్చోబెట్టుకొని ఆ మంత్రం రాస్తూ కూడా మీ చెవులో చెప్పండి. శివాయ చిత్తం నమః శ్రీ రాయించండి. మీకు కావాలంటే గణపతి కూడా తీసుకోవచ్చు. మొబైల్ మీద కాన్సన్ట్రేట్ చేయకండి, మీ పిల్లల చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి. డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద మొబైల్ ప్లీజ్.
మొబైల్ పక్కన పెట్టి వాళ్ళు చదువు వచ్చేదానికి ప్రార్థించండి. దయచేసి మీ మొబైల్స్ అన్ని పక్కన పెట్టి పిల్లలకి రాయించండి, లేకపోతే మంత్రం చెప్పండి చెవులో. అందరు పెట్టుకున్నారా? ఆ పలక మీద అక్షరం ధరించండి. వసంత పంచమి సందర్భంగా ఈరోజు దేశమంతా కూడా సరస్వతి దేవాలయం అన్నీ కూడా భక్తులతో కిచకిచలాడిపోతూ ఉన్నది. ఇటు తెలంగాణలో గోదావరి ఒడ్డున ఉండే బాసర దేవాలయం అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇక్కడ సరస్వతి దేవాలయం, ఇక్కడ సరస్వతి వినాయక అదేవిధంగా హనుమంతు దేవాలయం ఉంది. మరి సరస్వతి దేవాలయం కూడా చాలామంది వందలాది మంది ఈ యొక్క ప్రాంత భక్తులు ఇక్కడ రావడం జరిగింది. మరి సరస్వతి దేవాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చాలా ప్రతిభ కలిగింది. ఇక్కడ చదువుల దేవత, స్టూడెంట్స్ కూడా ప్రతిరోజు ఇక్కడ వచ్చి మంచి చదువు ప్రసాదించమని చెప్పేసి కూడా కోరేటటువంటి దేవాలయం ఇది. మరి ఇక్కడ ఈరోజు చాలా పెద్ద ఎత్తున అక్షరాభ్యాసాలు అదేవిధంగా పూజలు హోమాలు జరుగుతూ ఉన్నాయి. మరి వసంత పంచమి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నేను రాష్ట్ర ప్రజలకు వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ సరస్వతి ఒక దేవత అనుగ్రహము ముఖ్యంగా మన విద్యార్థులకు మన పిల్లలకు మంచి చదువు వచ్చి మంచిగా ఉన్నత స్థానాల్లో అందరూ కూడా ఉండాలని చెప్పేసి కూడా తెలంగాణ విద్యార్థులకు నేను ఈరోజు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మరొకసారి వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సార్, కేసీఆర్ సిట్ విచారణపై ఏమంటారు? కేటీఆర్ గారి సిట్ విచారణ అది దర్యాప్తులో ఒక భాగమైనప్పటికీ కూడా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు నత్తనడక నడుస్తూ ఉన్నది. 2 సంవత్సరాల నుంచి వచ్చిన ఈ ప్రభుత్వము కేవలం ఇంకా సాక్షుల విచారణగానే విజయిస్తున్నారు. దోషుల్ని శిక్షించేటటువంటి ఒక చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. కాబట్టి కేవలం విచారణతోనే కాలవ్యాపం చేస్తూ ఉన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీకల్లా రాజకీయ నాయకుల మీద కూడా వారు వేటు పెట్టేది ఉండే, అరెస్ట్ చేసేది ఉండే. కేవలం అధికారులు మాత్రమే అరెస్ట్ చేసి కూర్చున్నారు. ఇంతేకాకుండా గత ప్రభుత్వం చేసినటువంటి ఒక ఘోరాది ఘోర ఒక క్రైమ్ పాపం ఈరోజు ఒక సుప్రీంకోర్టు కూడా ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక స్వేచ్ఛ మీద కానీ వ్యక్తిగతమైనటువంటి ఒక ప్రైవసీలో కానీ ఎవరు కూడా చేయరాదు. కానీ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఆ ఫోన్లో ఉన్న చట్టాలన్నీ కూడా ఉల్లంఘించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇంకా విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఇంకా అదే ఒక ధోరణి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే ధోరణి ఈరోజు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నదని చెప్పేసి కూడా మాకు అనుమానంగా ఉంది. డెఫినెట్గా వారు ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నారు. అవినీతి నేర్చుకున్నారు, కాలవ్యాపం నేర్చుకున్నారు, వాగ్దానాలు మర్చిపోయి నేర్చుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కూడా ఈ ప్రభుత్వం నేర్చుకుంది, కాంగ్రెస్ పార్టీ నేర్చుకుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు వసంత పంచమి యావత్ తెలంగాణ భారతదేశంలో కూడా ఈ యొక్క వసంత పంచమి సందర్భంగా తెలంగాణలోని బాసర మరియు ఉస్మానియాటువంటి సరస్వతి అమ్మవారి దగ్గర అక్షరాభ్యాస కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఈరోజు ఏదైతే విద్యను పొందాలి, మంచి విద్యలో ప్రావీణ్యత రావాలని చెప్పి పిల్లలు ఏదైతే తల్లిదండ్రులు కోరుకుంటారో ఆ శుభ సందర్భంగా ఈరోజు అక్షరాభ్యాసం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఉస్మానియా అమ్మవారి దగ్గర కూడా తెలంగాణలో 2వ సరస్వతి టెంపుల్గా పేర్కొంటూ ఉంది. కాబట్టి నేను ఈరోజు అక్షరాభ్యాసం పొందినటువంటి పిల్లలందరికీ కూడా నిలుస్తూ ఉన్నాను, మంచి విద్యావంతులు కావాలని చెప్పి. అదేవిధంగా మన సంస్కృతిలో భాగమైనటువంటి వసంత పంచమి నాడు గతంలో కూడా విద్య అనేది శ్రీరాముడు శ్రీకృష్ణుడు అప్పటి నుంచి కూడా ఈ యొక్క విద్యాలయం సమాజంలో ఉంది.
విద్య ఉంటే సమాజ అభివృద్ధి, తర్వాత వ్యక్తి యొక్క నిర్మాణం జరుగుతుంది. ఎంత సంపాదించినప్పటికీ కూడా వెంటరాదు, కానీ విద్య అనేది మాత్రము మంచి పౌరునిగా తయారు చేయడానికి మరియు వ్యక్తి గుర్తింపుగా ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా మంచి విద్య లభించాలని చెప్పి కోరుకుంటున్నాను.